ఎలార్జినైన్ కోక్యూటెన్ ప్లస్, రైట్. సో ఏంటిది ఎలార్జినైన్ కోక్యూటెన్ ప్లస్ అని ఉంది. సో ఎందుకంటే ఈ ఒకే క్యాప్సూల్లో మీకు ఎలార్జినైన్ దొరుకుతుంది, కోక్యూటెన్ కూడా దొరుకుతుంది, తర్వాత ప్లస్ ఇవి రెండు మాత్రమే కాదు ఇంకా పోషకాలు మీకు దొరుకుతుంది అని అర్థం, రైట్. దేని గురించి ఫస్ట్ ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఎలాంటి పోషకాలు మనకి దొరుకుతుంది అనే గురించి మాట్లాడదాం. రైట్, దానికి ముందు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్లు ఉన్నాయి. ఓకే, దాని గురించి దానికి నేను ఇష్టపడుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పారలైసిస్కి వాడొచ్చా? ఎస్ వాడొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, వెస్టిజ్లోని క్రిల్ ఆయిల్ యూస్ కాలేదు, ఇది అవుతుందంటారా? రైట్, సి డెఫినెట్గా అవుతుంది. ఓకే, ఖచ్చితంగా. ఓకే, ఈ ప్రోడక్ట్ గోల్డ్ క్వాలిటీ కాబట్టి ఇది బాగానే ఉపయోగపడుతుంది, రైట్. బట్ ఓకే, ప్రతి ఒక్కరికి ఒకే రోజులో 2 రోజుల్లో ఓకే మీకు రిజల్ట్స్ దొరుకుతుందంటే అది అబద్ధం అండి. అలా అంత త్వరగా మీకు రిజల్ట్స్ దొరకదు. సో డిపెండ్ అవుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది. అంతవరకు మీరు వాడితే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది, రైట్. సో థ్యాంక్ యూ. సో నేను డెఫినెట్గా చెప్తాను మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ క్రిల్ అండ్ ఫ్లాక్స్, ఖచ్చితంగా చెప్తాను. సో కొంచెం నాకు టైం ఇవ్వండి. సో లెట్ మీ ఫినిష్ ఎలార్జినైన్ కోక్యూటెన్ ప్లస్, దాని తర్వాత నేను ఓకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Right. So first of all, L-arginine CoQ10 plus. So L-arginine coenzyme Q10, తర్వాత L-carnitin, astaxanthin, piperine. సో ఇవి 1 2 3 4 5 5 రకాలు ఓకే పోషకాలని ఈ ఒక్క క్యాప్సూల్లో మీకు ఓకే విన్ఫినిట్ మీకు ఇస్తుంది. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలార్జినైన్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అని అడిగితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలార్జినైన్ ఏం చేస్తుందంటే మన శరీరాల్లో నైట్రిక్ ఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే మన శరీరాల్లో ఉన్న ఓకే నరాలు రక్త నాళాలు ఉంటుందో సో దాంట్లో ఫ్లెక్సిబుల్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా చేయడానికి కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. అది మాత్రమే కాదు, సో ఎవరికైనా షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ మేల్స్లో ఫర్టిలిటీ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ ఇంగ్రీడియంట్ L-arginine అనేది బాగా ఉపయోగపడుతుంది. సో చాలా మేల్స్కి ఫర్టిలిటీ ప్రాబ్లం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవడానికి L-arginine బాగానే ఉపయోగపడుతుంది. సో ఇది L-arginine అడ్వాంటేజ్. దాంతోపాటు కోఎంజైమ్ Q10 సో కోఎంజైమ్ Q10 అనేది ఒక విటమిన్ లాగా, ఇది మన శరీరాల్లో ఉన్న ప్రతి ఒక్క జీవకోశికలో ప్రొడ్యూస్ అవుతుంది, రైట్. అంటే మనం పుట్టినప్పటి నుంచి మన శరీరాల్లో ఓకే ప్రొడ్యూస్ అవుతున్న ఈ కోఎంజైమ్ Q10 ఎప్పుడు మీరు దగ్గర 30 years దగ్గర వస్తారో అప్పుడు ఈ కోఎంజైమ్ Q10 ప్రొడక్షన్ చాలా తక్కువ అయిపోతుంది, రైట్. మన శరీరంలో ఎంత ప్రొడ్యూస్ అవ్వాలో అంత ప్రొడ్యూస్ అవ్వదు, రైట్. ఇప్పుడు మన శరీరానికి కావాల్సిన ఎనర్జీ చిన్న చిన్న పనులు చేయడానికి, కూర్చోడానికి, ఓకే తర్వాత తినడానికి, సో ఇలా చిన్న చిన్న పనులు చేయడానికి మనకి కావాల్సిన ఎనర్జీ
మనకి కోఎంజైమ్ Q10 నుంచి దొరుకుతుంది. రైట్. సో 30 ఇయర్స్ దగ్గర వచ్చినప్పుడు సో ఆటోమేటిక్గా కోఎంజైమ్ Q10 ప్రొడక్షన్ అనేది ఓకే చాలా తక్కువ అయిపోతుంది. రైట్. సో ఆ టైంలో మనకి కావాల్సిన పోషకాలు కోఎంజైమ్ Q10. ఇది హార్ట్కి ఇంపార్టెంట్ అయిన ఒక విటమిన్ అని చెప్పొచ్చు. రైట్. హార్ట్కి చాలానే ఇంపార్టెంట్ ఇది. సో మన బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేయడానికి, తర్వాత హార్ట్లో ఏమైనా బ్లాకేజ్ ఉంటే ఆ బ్లాకేజ్ని తగ్గించుకోవడానికి, తర్వాత హార్ట్ బాగా పని చేయడానికి ఈ కోఎంజైమ్ Q10 అనేది బాగా ఉపయోగపడుతుంది. హార్ట్ మాత్రమే కాదు, నార్మల్ కిడ్నీ ఫంక్షన్, మజిల్ ఫంక్షన్కి కూడా ఈ కోఎంజైమ్ Q10 అనేది బాగా ఉపయోగపడుతుంది. రైట్. సో బట్ ఇది మనకి ఎప్పుడు కావాలి? సో బయట నుంచి మనం ఇంప్లిమెంటేషన్ తీసుకోవాలి 30 ఇయర్స్ తర్వాత. రైట్. సో నోట్ చేసుకోండి, రాసుకోండి మీ నోట్బుక్లో. నెక్స్ట్ కార్నిటిన్. ఓకే. కార్నిటిన్ అనేది కూడా ఒక రకాల అమైనో యాసిడ్. ఇది ఏం చేస్తుందంటే మన శరీరాల్లో ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. ఇది హార్ట్కి, బ్రెయిన్కి, మజిల్ మూవ్మెంట్కి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక పోషకాన్ని చెప్పొచ్చు. రైట్. సో దీనికి కూడా యూజ్ చేశారు. ఆస్టాజాంతిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఏముందో దీన్ని కూడా దీంట్లో యూజ్ చేసుకున్నారు. ఇవన్నీ పోషకాలు మన శరీరంలో బాగా అబ్జర్వ్ అవ్వాలని పైపరిన్ కూడా దీంట్లో యూజ్ చేస్తారు. సో ఎందుకు మొత్తంలో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఓకే ఎందుకు కావాలి, ఏ కండిషన్స్లో కావాలి అని అడిగితే మీరు రాసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో చాలా ఇంపార్టెంట్ అయిన పోషకాలు ఇవి. ఓకే. సెకండ్, ఎవరికైనా డయాబెటీస్ ఉంటే వాళ్ళకి కూడా మీరు సజెస్ట్ చేయవచ్చు. ఓకే. అబౌవ్ 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు సజెస్ట్ చేయాలి. ఓకే. ఇది యాంటీ ఏజింగ్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఏజ్ 2 రకాలు ఉంటుంది. ఓకే. సో ఒకటి బయాలజికల్ ఏజ్ అంటారు, ఇంకొకటి ఫిజికల్ ఏజ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నేను పుట్టి ఒక 20 ఇయర్స్ అయింది. రైట్. బట్ ఓకే నా చూడడానికి ఎలా ఉన్నానో ఓకే అది చాలా ఇంపార్టెంట్. నా పుట్టిన తర్వాత 26 ఇయర్స్ అయింది, దీనికి ఫిజికల్ ఏజ్ అంటారు. రైట్. అలాగే నా ముఖం చూసిన వెంటనే నా ఏజ్ ఇంత ఉండొచ్చు అని చెప్తారు కదా, దానికి బయాలజికల్ ఏజ్ అంటారు. రైట్. ఆ బయాలజికల్ ఏజ్ని తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దానికి యాంటీ ఏజింగ్గా ఈ ఒక ప్రోడక్ట్ పనిచేస్తుంది. రైట్. తరువాత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎవరికైనా ఉంటే ఓకే మేల్స్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉంటుంది. సో ఈ ప్రాబ్లంలో కూడా మీరు ఈ ప్రోడక్ట్ని ఎలార్జినైన్ CoQ10 ప్లస్ని మీరు సజెస్ట్ చేయవచ్చు. రైట్. తర్వాత ఎవరైనా స్పోర్ట్స్లో ఉంటే, ఎవరైనా ఫిట్నెస్లో ఉంటే వాళ్ళకి కూడా చాలా కావాల్సిన ఒక సప్లిమెంట్ ఇది. ఓకే. అది మాత్రమే కాదు, వెరికోస్ వెయిన్స్ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఓకే తర్వాత ఎవరికైనా సయాటికా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి కూడా మీరు సజెస్ట్ చేయవచ్చు. అండ్ ఈవెన్ ఎవరికైనా ఆర్థరైటిస్ ఉంటే వాళ్ళకి కూడా మీరు సజెస్ట్ చేయవచ్చు. డోసేజ్ వచ్చేసి రోజు 1 లేకపోతే 2 క్యాప్సూల్స్ పర్ డే మీరు తీసుకుంటే చాలు. ఏజ్ లిమిట్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, 30 ఇయర్స్ అండ్ అబవ్.
30 years అండ్ అబవ్ ఉన్న వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తే చాలు. ఓకే, ఎప్పుడు వాడాలి ఈ క్యాప్సూల్స్ అంటే, సో ఈ క్యాప్సూల్స్ని ఆఫ్టర్ ఫుడ్ వాడాలి. ఆఫ్టర్ ఫుడ్. రైట్, ఇది బెనిఫిట్స్. ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఏ ఏజ్ వాళ్ళకి ఇవ్వాలి, దేని గురించి కూడా నేను ఇక్కడ మెన్షన్ చేసిన, ఫాలో చేయండి. సో ఓకే, సో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఇక్కడ నా దగ్గర కొన్ని క్వశ్చన్లు ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిల్కి ఫ్లాక్స్కి డిఫరెన్స్ ఏంటి? క్రిల్ తరువాత ఫ్లాక్స్. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాక్స్ వెజ్ సోర్స్, సెకండ్ క్రిల్ అనేది నాన్ వెజ్ సోర్స్. రైట్, తరువాత ఫ్లాక్స్ లో మనకి omega-3 omega-6 ఫ్యాటీ యాసిడ్స్ రెండు దొరుకుతుంది. బట్ క్రిల్ ఆయిల్ లో మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫోలిపిడ్స్, తరువాత ఆస్టాజాంథిన్. ఓకే, పోషకాలు ఇక్కడ డిఫరెన్స్గా ఉంటుంది. సో ఇది కూడా ఒక డిఫరెన్స్. ఓకే, అండ్ బెనిఫిట్స్లో, ఓకే, సో రెండు మనకి మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. ఎస్పెషల్లీ హార్ట్కి, బ్రెయిన్కి చాలా ఉపయోగమైన పోషకాలు. సో రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్. రైట్, సో నా దగ్గర ఉన్న నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏ సప్లిమెంట్ సజెస్ట్ చేయాలి అని అడుగుతున్నారు. రైట్, మేల్స్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటే సో మీరు ఎలార్జినైన్ CoQ10+ సజెస్ట్ చేయవచ్చు. దాంతోపాటు గ్యానోడర్మా, తరువాత సీబక్తాన్ బూస్టర్ అండ్ స్పైరులినా. ఇవి 4 ప్రోడక్ట్ మీరు సజెస్ట్ చేస్తే మంచిది. రైట్, అలాగే ఫీమేల్స్లో రాసుకోండి. సో ఫీమేల్స్లో ఇన్ఫర్టిలిటీ ఉంటే శతావరి ప్లస్, ఫ్లాక్స్ ఆయిల్, స్పైరులినా, కాల్షియం, విన్హీమో, ఇవి 5 ప్రోడక్ట్స్ సజెస్ట్ చేస్తే మంచిది. వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ బిలో 30 years యూజ్డ్ అని అడుగుతున్నారు. బిలో 30 years ఉన్న వాళ్ళకి అవసరం లేదు. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఈజ్ అ ఎథికల్ థింగ్. రైట్, సో ఇప్పుడు ఏమైనా మనం సజెస్ట్ చేయాలంటే సో ఎథికలీ చేయాలి, మన రూల్స్ అని ఫాలో చేయాలి. బిలో 30 yearsకి అవసరమే ఉండదు. సో మళ్ళీ ఎందుకు సజెస్ట్ చేయాలి కదా? సో అవసరం లేదు మనం ఇవ్వట్లేదు, సజెషన్ చేయట్లేదు. రైట్, సో వాళ్ళకి ఏమి నెగటివ్ ఎఫెక్ట్ అని, సైడ్ ఎఫెక్ట్స్ అని ఏమి ఉండదు. బట్ ఓకే, అన్నీ ఇప్పుడు చిన్న పిల్లలకి, ఇప్పుడే పుట్టిన పిల్లలకి ఎందుకు పాలిస్తారు త్రాగడానికి? ఎందుకంటే అది ఓకే సిస్టమ్ కదా. సో వాళ్ళకి అన్నం తినడానికి అవ్వదు, అందుకే ఇవ్వరు. అలాగే బిలో 30 years ఉన్న వాళ్ళకి కోఎంజైమ్ Q10 అవసరం ఉండదు. సో అందుకే ఎలార్జినైన్ CoQ10+, ఓకే, వాళ్ళకి సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్, ఎప్పుడైనా సరే మెడికల్ మెడిసిన్స్ యూజ్ చేస్తూ విన్ఫినిట్ ప్రోడక్ట్స్ని యూజ్ చేయాలి. పారాలిసిస్ వాళ్ళకి మీరు ఎలార్జినైన్ CoQ10+, తర్వాత ఓకే సీబక్తాన్ బూస్టర్, జీ క్రిల్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్, ఈ ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేస్తే మంచిది. రైట్, ప్రీవియస్ కంపెనీ ఏమన్నారో ఏంటో నాకు తెలీదు, మీ ప్రీవియస్ కంపెనీ కూడా నాకు తెలీదు. బట్ ఓకే, ఎలార్జినైన్ CoQ10+, 30 years అండ్ అబౌవ్
ఓకే, కీ ఇస్తే మంచిది. వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి ఎలార్జినైన్, కోక్యూటెన్ ప్లస్, జీ క్రిలాయిడ్, తరువాత ఫ్లాక్స్ ఆయిల్, ఇవి 3 ప్రోడక్ట్ ఖచ్చితంగా కావాలి. See, if a woman is too fat, infertility problem ఉంటే సో ఫస్ట్ వెయిట్ తగ్గించుకోవాలి. వెయిట్ తగ్గించుకోవడానికి సో మన ప్రోడక్ట్స్ వస్తుంది, ఇట్స్ ఇన్ లైన్. సో అప్పుడు దాకా ఓకే, ఇంట్లోనే కొంచెం వెయిట్ తగ్గించుకోవడానికి ఏమేమి చేయాలో దాన్ని చేయడానికి చెప్పండి. సార్ కేశవరావు సార్, ప్లీజ్ నాకు రిపోర్ట్స్ పంపించండి, తర్వాత నేను చెప్తాను. స్పర్మ్ కౌంట్స్ని ఇంక్రీజ్ చేయడానికి అగైన్ ఇట్ డిపెండ్ అవుతుంది వాళ్ళకి స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి అలవాటు ఉందా లేదా అనేది. సో వాళ్ళ రిపోర్ట్ పంపించండి, నేను చూసి చెప్తాను. మెడిసిన్స్ యూస్ చేస్తూ విన్ఫినిట్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే ఏమీ ప్రాబ్లం రాదు. ధనరాజ్ గారు నాకు మెయిల్ పంపించండి సార్, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు సప్లిమెంట్ యూస్ చేస్తూ థైరాయిడ్ మెడిసిన్ వేసుకోవాలా? అవునండి, వేసుకోవాలి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్మాకోల్ని మెల్ట్ చేయడం అది ఎథికల్ మెథడ్ కాదండి సార్. సో కొలెస్ట్రాల్కి థర్మాకోల్కి సంబంధమే లేదు సార్. సో దానికి కంపేర్ చేయకూడదండి. ఇంకొకటి, మన ఫ్లాక్స్లో వేరే రకాలు పోషకాలు మనకి ఉంది, సో వేరే అమౌంట్లో అవుతుంది. సో వేరే కంపెనీ ప్రోడక్ట్స్తో పాటు కంపేర్ చేయకండి. సో మన ప్రోడక్ట్ క్వాలిటీ చాలా మంచిగా సూపర్గా ఉందండి. నాకు నా మెయిల్ ఐడి మీకు ఇస్తాను సార్, ప్లీజ్ వెయిట్ చేయండి. సయ్యద్ అన్సర్ సార్, ప్లీజ్ నాకు మెయిల్లో పంపించండి, రిపోర్ట్స్ పంపించండి, నేను చూసి చెప్తాను. ఓకే, విన్ఫినిట్లో థైరాయిడ్కి ఏ సప్లిమెంట్ ఇవ్వాలి? ఫీమేల్స్ అయితే శతావరి ప్లస్ ఇవ్వండి, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, గ్యానోడర్మా, ఇవి 4 ప్రోడక్ట్స్ మీరు సజెస్ట్ చేయవచ్చు. లేడీస్ వెయిట్ గెయిన్ అవ్వడానికి ఏం యూజ్ చేయాలంటే, సో గెయిన్ అవ్వడానికి మీరు వే ప్రోటీన్, మన ప్రోటీన్ పౌడర్ సజెస్ట్ చేయవచ్చు. సెకండ్, కేసర్ పిస్తా గ్రాన్యూల్స్ని సజెస్ట్ చేయవచ్చు. కొలెస్ట్రామ్ సజెస్ట్ చేయవచ్చు. తర్వాత స్పిరులినాని సజెస్ట్ చేయవచ్చు. రైట్, ఫ్లాక్స్ ఆయిల్ డోసేజ్, ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఆ బాటిల్ మీదనే డోసేజ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాక్స్ ఆయిల్కి ఓకే, ప్రతిరోజు ఒక క్యాప్సూల్ లాగా త్రీ టైమ్స్ మీరు సజెస్ట్ చేయాలి భోజనం అయిన తర్వాత. ఓకే, నేను ఆల్రెడీ సజెస్ట్ చేశాను, ఎలార్జినైన్, కోక్యూటెన్ ప్లస్, తర్వాత జీ క్రిలాయిడ్, ఫ్లాక్స్ ఆయిల్, ఇవి 3 ప్రోడక్ట్స్ మీరు వెరికోస్ వెయిన్స్కి సజెస్ట్ చేయవచ్చు. రైట్, టు ఇంక్రీజ్ మజిల్స్ నేను వెయిట్ గెయిన్కి ఏ సప్లిమెంట్స్ చెప్పానో సేమ్ సప్లిమెంట్స్ని మీరు సజెస్ట్ చేయవచ్చు. దయచేసి మెన్షన్ చేసుకోండి. థైరాయిడ్లో మీరు లేడీస్కి ఓకే, శతావరి ప్లస్, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, గ్యానోడర్మా, ఇవి 4 ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేయవచ్చు.
మ్యాన్కి మేల్స్లో థైరాయిడ్ ఉంటే ఓకే మీరు శతావరి ప్లస్ని రిమూవ్ చేయండి, మిగతా ప్రాబ్లమ్ మీరు సజెస్ట్ చేయవచ్చు. మైండ్ స్ట్రెస్ తగ్గడానికి సప్లిమెంట్స్ మాత్రమే ఉపయోగపడదండి. ఓకే సప్లిమెంట్స్తో పాటు కొంచెం మెడిటేషన్ చేయాలి. సో మైండ్ స్ట్రెస్ తగ్గించడానికి ఓకే మీరు సీబక్తాన్ బూస్టర్ని సజెస్ట్ చేయవచ్చు. 4 ఒకేసారి ఇవ్వాలా? ఎస్ సారి ఇవ్వాలి. రైట్, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఓకే సో నా మెయిల్ ఐడి ఇక్కడ రాస్తున్నాను, సో రాసుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే రిపోర్ట్స్తో పాటు నాకు ఓకే దయచేసి మీ ప్రాబ్లం ఏముందో అది పంపించండి. రైట్, రిపోర్ట్స్తో పాటు. సో నా మెయిల్ ఐడి savita savita@winfinite.com savita@winfinite.com. రైట్, సో ఇది నా మెయిల్ ఐడి అండి. రైట్, సో నా మెయిల్ ఐడి savita savita@winfinite.com. రైట్, ఇది నా మెయిల్ ఐడి. వెయిట్ గెయిన్కి ఇంకొకసారి చెప్తున్నాను, ప్రోటీన్ పౌడర్, కొలెస్ట్రాల్, స్పైరులినా, కేసర్ పిస్తా గ్రాన్యూల్స్, ఇవి 4 ప్రోడక్ట్స్ మీరు సజెస్ట్ చేయవచ్చు. రైట్, సో ఐ థింక్ ఈ యొక్క చాలా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. రైట్, మళ్ళీ కలుద్దాం. సో టిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, విష్ యూ ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్ అండ్ హెల్త్.